ట్రంప్ టారిఫ్ దెబ్బతో నిన్న కుప్పకూలిన మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లు భారీగా లాభాల్లో ముగిశాయి. టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో దేశీయ మార్కెట్లతో పాటు ఏషియా మార్కెట్లు రాణించాయి. ఇక ఏషియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి. నేటి సెషన్లో యుఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాలపై చర్చకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారనే అంచనాలున్నాయి. దీనివల్ల వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుతాయనే సంకేతాలు సూచీల సెంటిమెంట్ను బలపరిచాయి. ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం భారత్పై తక్కువనే అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కాస్త ఊరటనిచ్చింది. అటు ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ల ర్యాలీకి ఓ కారణంగా మారింది. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నిన్న నష్టపోయిన అమెరికా స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. డౌజన్స్ 400 పాయింట్లు, నాస్డాక్ 60 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. స్టాక్లు కొనడానికి మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. తాత్కాలిక నష్టాలు ఉన్నా భవిష్యత్తులో మంచి జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ఇన్వెస్టర్లు భరోసాగా ఉన్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 4.2 నుంచి 4.7% ఉంటుందంటూ సిటీ గ్రూప్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొంది. యూరోపియన్ యూనియన్ స్టాక్ మార్కెట్లు కూడా నిన్నటితో పోలిస్తే కోలుకుంటున్నాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో నిన్న కుప్పకూలిన మార్కెట్లు పుంజుకున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో దేశీయ మార్కెట్లతో పాటు ఏషియా మార్కెట్లు రాణించాయి. ఇక ఏషియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి. నేటి సెషన్లో యుఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాలపై చర్చకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారనే అంచనాలున్నాయి. దీనివల్ల వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుతాయనే సంకేతాలు సూచీల సెంటిమెంట్ను బలపరిచాయి. ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం భారత్పై తక్కువనే అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కాస్త ఊరటనిచ్చాయి. అటు ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ల ర్యాలీకి ఓ కారణంగా మారింది.
ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నిన్న నష్టపోయిన అమెరికా స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. డౌజన్స్ 400 పాయింట్లు, నాస్డాక్ 60 పాయింట్లు లాభంలో ఉన్నాయి. స్టాక్లు కొనడానికి మదుపరులు మొగ్గు చూపుతున్నారు. తాత్కాలిక నష్టాలు ఉన్న భవిష్యత్తులో మంచి జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ఇన్వెస్టర్లు భరోసాగా ఉన్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 4.2 నుంచి 4.7% ఉంటుందంటూ సిటీ గ్రూప్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొంది. యూరోపియన్ యూనియన్ స్టాక్ మార్కెట్లు కూడా నిన్నటితో పోలిస్తే కోలుకుంటున్నాయి. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నిన్న నష్టపోయిన అమెరికా స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. డౌజన్స్ 400 పాయింట్లు, నాస్డాక్ 60 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. స్టాక్లు కొనడానికి మదుపరులు మొగ్గు చూపుతున్నారు. తాత్కాలిక నష్టాలు ఉన్నా భవిష్యత్తులో మంచి జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ఇన్వెస్టర్లు భరోసాగా ఉన్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు 4.2 నుంచి 4.7% ఉంటుందంటూ సిటీ గ్రూప్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొంది. యూరోపియన్ యూనియన్ స్టాక్ మార్కెట్లు కూడా నిన్నటితో పోలిస్తే కోలుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత ఎనాలిసిస్ మా బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు చెప్తారు. మూర్తి నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మార్కెట్లు బాగా కోలుకున్నాయి. నిన్నటితో లక్షల కోట్లు ఆవిరైపోయినప్పటికీ ఈరోజు కోలుకోవడానికి ప్రధానంగా మీకు కనిపిస్తున్నటువంటి కారణాలు ఏంటి? ముందు ఏ విధంగా ఉండబోతోంది? మార్కెట్ ఏదైతే టెక్నికల్ కరెక్షన్ దాని తగ్గట్టుగా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఉండటం వల్ల ఏదైతే నిఫ్టీ 26,000 నుంచి కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగి మనం లాస్ట్ 2 months నుంచి కూడా చెప్తున్నాం 22,000 21,500 కూడా మార్కెట్ లో ఒక కరెక్షన్ అయితే ఉంది. ఆ కరెక్షన్ కంప్లీట్ చేసిన టెక్నికల్ ఆస్పెక్ట్ లో మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందన్న. ఇక ఈ మంత్ అంతా కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. మార్కెట్ లో ఆల్రెడీ జరగవలసిన కరెక్షన్ అంతా కూడా జరిగింది కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్ లో 21,800 22,000 నుంచి మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగానే మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి భారీగా దూసుకెళ్ళిపోతుంది మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక 1 month కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఏదైనా మార్కెట్ లో ఫేవరబుల్ టాపిక్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్స్ కి మాత్రం ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మార్కెట్ అయితే మళ్ళీ పూర్తి స్థాయిలో రికవర్ అవడానికి ఒక 2 months నుంచి 5 months వరకు కూడా మార్కెట్ టైం పడుతుంది. ఇక్కడ ఇలాంటి టైంలో ఏదైతే మదుపరులు మంచి స్టాక్స్ ఏదైతే డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నాయో అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, వాణిజ్య యుద్ధం రాబోతోంది, ట్రంప్ నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ కాదంటారా మీరు? ఫ్యూచర్ లో కొన్ని సెక్టార్లు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇంత భారీ స్థాయిలో అన్ని సెక్టార్లకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఏది ఉండదు. మళ్ళీ ఇండియన్ మార్కెట్ కూడా పొటెన్షియల్ అంటే రిటైలింగ్ సెక్టార్ యొక్క పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉండటం వల్ల మనకి కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల ఇతర మార్కెట్ లో అంటే సెంటిమెంట్ కొద్ది మార్కెట్ లో కరెక్షన్ తప్ప ఇది ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెక్టార్ లో చూసుకుంటే ఆ సెక్టార్ లో ఏ సెక్టార్ కి ఎఫెక్ట్ అవుతుందో ఆ సెక్టార్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో మాత్రం మళ్ళీ మార్కెట్ రికవర్ అవడానికి అయితే మాత్రం బంపర్ ఆఫర్ అయితే మళ్ళీ ఉంది. ఏదైతే మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ డిస్కౌంట్ లో దొరుకుతున్నాయో అక్యుములేట్ చేసుకుంటే మాత్రం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గతంలో కూడా ఇంతకన్నా భారీ స్థాయి పత్రాలు కూడా మనం చూడటం జరిగింది. బట్ ఇండియన్ మార్కెట్ కి ఏది సెంటిమెంట్ గా జరిగే వాటితో సమానంగా ఉంటుంది తప్ప మళ్ళీ ఈ మార్కెట్ పుంజుకోవడానికి అయితే మంచి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి సార్. ప్రెసెంట్ ఏ సెక్టార్స్ కి మంచి రోజులు అంటారు? ఇది ఆటోమొబైల్ సెక్టార్ అండ్ ఎఫ్ఎంసీజీ, అదేవిధంగా మనకి ఏదైతే ఫార్మా సెక్టార్ వీటిలో మనకు మంచి మార్పు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫార్మా మంచి డిస్కౌంట్ లో 30 to 40% డిస్కౌంట్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మళ్ళీ టేకప్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫార్మా సెక్టార్ చూసుకుంటే లారస్ ల్యాబ్ కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా సన్ ఫార్మా, అదేవిధంగా
అబౌట్ ఇండియా ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా బజాజ్ ఆటో కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఉంది. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హైచర్ మోటార్స్, అదేవిధంగా హీరో మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మెటల్ స్టాక్స్ కూడా మంచి 30 to 40% డిస్కౌంట్ ఉన్నాయి కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ ఇలాంటి స్టాక్స్ లో మళ్ళీ మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయితే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఎనాలిసిస్.